శ్రీమాత్రే నమః. భక్తి దర్శనం ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చంచత్కాంచనవర్ణాభాం అంచద్భక్తమనోరమాం స్వాంతస్థాంచితచిద్రూపాం నౌమి చుంచనకోటికాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణం గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం వృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో 40వ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. 60 సంవత్సరాలు మనకు కాలగణలలో మళ్ళీ పునరావృతం అవుతుంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 40వ సంవత్సరం పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది. పంచాంగం అనేటువంటి ఒక రచన గణితము, ఇది దశాబ్దాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది కొన్ని యుగాబ్దాల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దానికి ఆధారాలు కూడా చాలా ఉన్నాయి మనకు. రాముల వారి కాలం త్రేతాయుగంలో కూడా రాముల వారి కళ్యాణం జరిగిన రోజు చైత్ర శుద్ధ నవమి అభిజిత్ లగ్నం పునర్వసు నక్షత్రంలో జరిగినట్టుగా మనము ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. అదేవిధంగా ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముని జననం రోహిణి నక్షత్రంలో జరిగినట్టుగా చెప్పుకుంటాం. ఈ విధంగా పంచాంగ గణన నాటి నుంచి నేటి వరకు కూడా జరుగుతూనే ఉంది. సాంకేతికమైనటువంటి సౌలభ్యాలు లేకపోవడం వల్ల కేవలం తాళపత్ర గ్రంథాల్లో పంచాంగ గణనం చేసేవారు. పంచాంగాలుగా వెలుగులోకి వచ్చేది. రాను రాను కాగితం ఎప్పుడైతే ఉత్పత్తి ప్రారంభమైందో కాగితాల మీద రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత సమయంలోనైతే కంప్యూటర్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన సమయంలో కాగితం ఖర్చు కూడా లేకుండా అందరికీ కంప్యూటర్లలోనే సెల్ ఫోన్లలోనే పంచాంగం రావడం జరుగుతుంది. ఆ విధంగా పంచాంగ గణన అనేది నాటి నుంచి నేటి వరకు సిద్ధాంతంలో కృషి చేసినటువంటి నిష్ణాతుల నుంచి జరుగుతూ వస్తుంది. ఈ పంచాంగ గణన మన కాల చక్రాన్ని, కాల గమనాన్ని తెలియజేసి మనకు ఒక దశ దిశ నిర్దేశాన్ని చేసే విధంగా మనకు ఈ పంచాంగ గణన జరుగుతుంది. వీటిలో 2 విభాగాలుగా ఉంటాయి. పంచాంగ గణన తిథి వార నక్షత్రము ఈ సంబంధించినటువంటి విషయము ఒక అంశంగా ఉంటే, జ్యోతిష్య భాగము మరో భాగంగా ఈ పంచాంగంలో 2 భాగాలుగా ఈ పంచాంగాన్ని రూపకల్పన చేయడం జరుగుతుంది. పంచాంగము అంటేనే మనకు అర్థమవుతుంది. 5 అంగములు కలిగినటువంటిది పంచాంగము. పంచ అంగములు అంటే 5 భాగములు కలిగినటువంటి ఇది ఈ పంచాంగం. దీంట్లో తిథి వారము నక్షత్రము చాలా ఎక్కువగా మనం పాటిస్తుంటాం. ఇక యోగము కరణము ఈ రెండింటిని కూడా మనము తరచూ వీటిని కూడా వాడుకుంటుంటాం. ఈ పంచాంగం అనేది 60 సంవత్సరాలుగా కూర్చితే ఆ 60 సంవత్సరాల్లో ఒక సంవత్సరానికి 12 నెలలుగా, 6 ఋతువులుగా, 2 అయనములుగా ఈ పంచాంగ గణన
కొనసాగుతుంది. దాంట్లో ఇంకా సూక్ష్మంలోకి వెళితే తిథులు పాడ్యమి మొదలుకొని విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య 16 తిథులుగా విభజించబడతాయి. ఆ 16 తిథుల్లో శుక్లపక్షము, కృష్ణపక్షము 2 పక్షాలు ఉంటాయి. వీటిల్లో మళ్ళీ తిథులు రోజువారీగా, అంటే ఈరోజు ప్రారంభమైన తిథి రేపటి ఉదయం వరకు ఉండవచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. తిథి ద్వయం కూడా కావచ్చు, కొన్నిసార్లు తిథి లుప్తము కూడా కావచ్చు. ఆ విధంగా తిథులు మనము పరిగణలోకి తీసుకుంటాం. ఇకపోతే తిథులను సూర్యోదయానికి ఉన్న తిథులను మాత్రమే పండుగలకు ఆచరణగా మనము పరిగణిస్తాం. అపరాహ్న వ్యాపనంగా ఉన్నటువంటి తిథులను పితృకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు మనము ఈ తిథులను ఉపయోగించుకుంటుంటాం. వారము గణన ఎలా జరుగుతుందంటే సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఒక వారంగా మనము పరిగణిస్తాం. తిథి, వారము, నక్షత్రాలు 27, అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రాలుగా మనము విభజన జరిగి ఉంటుంది. అది ప్రతినిత్యము కూడా ఉదయం నుంచి, అది ఎప్పుడైనా రావచ్చు నక్షత్రం, మళ్ళీ అది కూడా 24 గంటలు, కొన్ని సమయంలో 25 గంటలు ఉండొచ్చు, కొంత తక్కువ అవుతుండొచ్చు. ఆ విధంగా నక్షత్రాలు కూడా ప్రతినిత్యము మనము శుభ అశుభ 2 కార్యక్రమాలకు కూడా నక్షత్రాలను పరిగణలోకి తీసుకుంటాం. తిథి, వారము, నక్షత్రం. ఇక యోగము, కరణం అనేటువంటివి వాటిని ఇంకా లోతులోకి వెళితే మనం పరిశీలనలోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా పంచాంగ గణన తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణంగా గుణించబడుతుంది. ఇంకా ఒక విషయం ఏంటంటే ఈ పంచాంగము సూర్యచంద్రుల గమనాన్ని అనుసరించి ఈ పంచాంగ గణన కొనసాగుతుంది. ఆయా ప్రాంతాల్లో మనం పంచాంగం మీద చూడవచ్చును. ఈ పంచాంగము గోల్కొండకు గుణించబడినది, ఈ పంచాంగము రాజమండ్రికి గుణించబడినది అని ఆ పంచాంగకర్త ఆ పంచాంగము పుటం మీద రాసి ఉంటాడు. అంటే అక్కడ జరిగేటువంటి సూర్యుడి ఉదయాన్ని బట్టి అక్కడ పంచాంగ గణన జరుగుతుంది. ఇది కొన్ని నిమిషాల తేడా కావచ్చు, కొన్నిసార్లు ఒక సెకండ్ల తేడాల్లోనే కొంత వ్యత్యాసాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ విధంగా సూర్య చంద్రుల గమనాన్ని బట్టి ఈ పంచాంగ గణన జరుగుతుంది. వీటిల్లో దృక్సిద్ధాంతము, పూర్వ సిద్ధాంతం అని 2 సిద్ధాంతాలు కూడా ఆచరణలో ఉన్నాయి. వాటికి కూడా గణన జరుగుతుంది. ఈ విధంగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, తిథులు, నక్షత్రాలు, ఈ నక్షత్రాల్లోనే గ్రహచారానికి సంబంధించి జ్యోతిష భాగానికి వెళితే రాసులు 12 రాసులుగా విభజన జరుగుతుంది. మేషరాశిని మొదలుకొని మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ విధంగా 12 రాసులుగా రాసులు. ఈ రాసులు వీటి లగ్నాల్లో వాడుకుంటాము. మళ్ళీ అటు జ్యోతిష సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఈ రాసులను వాడుకోవడం జరుగుతుంది. ఈ రాసులకు ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క రాశికి 9 పాదాలుగా నక్షత్రాన్ని విభజన జరుగుతుంది. ఆ విధంగా అశ్వని, భరణి, కృత్తిగా పాదం మేషరాశి, కృత్తిగా త్రయో, అశ్వని, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్రం, మేషం, వృషభ రాశి వరకు. ఈ విధంగా రాశులకు కొన్ని నక్షత్రాలు పూర్ణంగా ఉంటాయి, కొన్ని నక్షత్రాలు 1 పాదం ఉంటాయి, కొన్ని నక్షత్రాలు 2 పాదాలు ఉంటాయి, కొన్ని నక్షత్రాలు 3 పాదాలుగా ఆయా రాశుల్లోకి విభజన చేయడం జరుగుతుంది. ఇది స్థూలంగా పంచాంగ గణనము ఈ విధంగా జరుగుతుంది. ఇంకా ఈ పంచాంగంలో లోతులోకి వెళితే గ్రహణాలు అతి ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి గ్రహణాలు. ఈ గ్రహణాలు ప్రతి సంవత్సరము 2 రావచ్చు, అసలు రాకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా గ్రహణాలు అనేకంగా ఉంటాయి, అనేక సంఖ్యలో ఉంటాయి. కానీ ఆయా ప్రాంతాల్లో కనిపించే వాటిని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఆ గ్రహణాలను కూడా సిద్ధాంతులు ఈ పంచాంగంలో ఒక భాగంగా ఫలానా రోజు, ఫలానా తిథి నాడు
ఫలానా సమయానికి ఫలానా భాగం నుంచి ఫలానా భాగానికి పడుతుంది, విడుస్తుంది, మోక్షకాలం ఇది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా గ్రహణాలు కూడా ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పంచాంగము వివాహాది శుభకార్యాలకే కావచ్చును, ఇటు అశుభ కర్మలు అంటే పితృదేవతల కార్యక్రమాలకే కావచ్చును, చాలా ముఖ్యమైనటువంటి పాత్రను భూమికను ఈ పంచాంగము పోషిస్తుంది. అదేవిధంగా రైతులకు ముఖ్యంగా కార్తుల విషయంలో అనేకమైనటువంటి పట్టింపులు ఉంటాయి. ఫలానా కార్తీ ఫలానా రోజు ప్రారంభమవుతుంది అంటే ఆ కార్తీలో విత్తనాలు నాటుకోవచ్చు, ఆ కార్తీలో వర్షాలు పడతాయి, ఈ ఫలానా కార్తీలో ఈ విధంగా జరుగుతుందని చెప్పి రైతులు ఆ కార్తుల వారీగా ఎటువంటి సిద్ధాంతులు అవసరం లేకుండానే వాళ్ళు తెలుసుకోగలిగినటువంటి ఒక పద్ధతి కూడా ఈ పంచాంగంలో ఇమిడి ఉంటుంది. ఆ విధంగా పంచాంగము మన జీవితంలో ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పుకోవడంలో ఎంత మాత్రం కూడా అతిశయోక్తి లేదు. అటువంటి ఈ పంచాంగాన్ని ఈ సంవత్సరము అధిష్టాన దేవతగా ప్రతి ఇంటిలో రామాయణ, భాగవత, భారత ఇతిహాస పురాణాలు ఏ విధంగా మనం భగవద్గీతను ఏ విధంగా ఇళ్లలో ఉంచుకొని పవిత్రమైన గ్రంథాలుగా భావిస్తామో ఈ పంచాంగాన్ని కూడా ఆ సంవత్సర అధిష్టాన దేవతగా మనము మన దేవతా మందిరంలో కానీ మనము ఒక పరిశుద్ధమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి చోట ఉంచుకొని ఆ పంచాంగాన్ని గనక మనము గౌరవిస్తే అది మనకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్సును కలిగించే విధంగా ఆ పంచాంగం మనకు ఆశీస్సులను కావచ్చు, అనుగ్రహాన్ని కావచ్చు ఆ అధిష్టాన దేవతల వల్ల అందిస్తుందని చెప్పుకోవడంలో ఎంతమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఇంకా ఈ పంచాంగ గణనలో ఇంకా అనేకమైనటువంటి అంశాలు చోటు చేసుకొని ఉంటాయి. ఏ విధంగా అంటే యథా రాజా తథా ప్రజ, ఆ సంవత్సరానికి అధిష్టానమైనటువంటి రాజు ఏ విధంగా ఉంటాడో ప్రజల యొక్క పరిపాలన కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఈ సంవత్సరము రాజు గురువు అవుతున్నాడు. గురువు బృహస్పతి చాలా చాకచక్యంగా అనేక విషయాల్లో కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో తన బుద్ధి కుశలతను తన బుద్ధిలో బృహస్పతి అంటారు కదా, ఆ విధంగా రాజు తన బుద్ధి కుశలతతోటి అనేకమైనటువంటి విషయాలను చక్కబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మన రాజ్యంలో రామరాజ్యంగా ఒక రకంగా పరిఢవిల్లుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని చిన్న ఒడిదొడుకులు ఉన్నా కూడా వాటిని సర్దుకుపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మంత్రి కుజుడు అవుతున్నాడు, సేనాధిపతి చంద్రుడు అవుతున్నాడు, సస్యాధిపతి కూడా శుక్రుడు అవుతున్నాడు, ధాన్యాధిపతి బుధుడు అవుతున్నాడు. ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయి. పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవుతున్నాడు, స్థాన సంరక్షకుడు కూడా కృష్ణుడే అవుతున్నాడు. కాబట్టి తప్పకుండా పశువులన్నీ కూడా సుభిక్షంగా ఉంటుంది. రైతులంతా కూడా అనేకమైనటువంటి పంటల యందు ఆసక్తి కలిగిన వారై ఉంటారు, పంటలను అధికంగా పండించేవారై ఉంటారు. ఆ విధంగా ఈ సంవత్సరము రాజాధి నిర్ణయము చాలా చక్కగా ఉన్నందువలన పరిపాలన మంచి సవ్యంగా సాగుతుందని చెప్పి మనము భావించవలసినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని చోట్ల ఏదైనా చిన్న విపత్తులు వచ్చినా కూడా వాటిని వెంటనే సర్దుకుపోయే అవకాశాలు కూడా ఎక్కువగా మెండుగా ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరము కర్తరి ఎప్పటి నుంచి అంటే మే 4వ తేదీ వైశాఖ బహుళ తదియ నుండి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి వరకు ఈ వాస్తుకర్తరి అనేది ఒకటి ఉంటుంది. ఆ వాస్తుకర్తరిలో కొన్ని గృహప్రవేశాలకు సంబంధించినటువంటి ఒడిబియ్యాలటువంటి విషయాలను కూడా కొన్ని వదిలిపెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా గురుమూఢ్యమ ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ బహుళ అమావాస్యకు ఉంటుంది. ఇది పెద్దగా మనకు ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా శుక్రమూఢ్యం కూడా వస్తుంది. ఇది ఆశ్వీజ శుద్ధ అష్టమి నుంచి ఆశ్వీజ బహుళ చవితి, ఇది కూడా అంతే. ఆశ్వీజ మాసంలో మనము వివాహాది శుభకార్యాలు చేయం కాబట్టి దీన్ని కూడా ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఇక పుష్కరాలు ఈ సంవత్సరము యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. యమునా నదిలో సార్ధత్రికోడి సహిత యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరము జ్యేష్ఠ బహుళ విద్య అంటే జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ పుష్కరాలన్నీ కూడా కార్తులన్నీ కూడా సవ్యంగా ఉన్నాయి. వర్షాలన్నీ కూడా సుభిక్షంగానే పడతాయి. తప్పకుండా ఆ భగవంతుని యొక్క అనుగ్రహము ప్రజలందరి మీద కూడా ఉండి అందరూ సకల జనులంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ భారతదేశానికి, ఈ పుణ్యభూమికి, ఈ కర్మభూమికి, ఈ సనాతన ధర్మాన్ని అవలంబించేటువంటి ఈ దేశానికి మట్టుకు ఎటువంటి విపత్తులు కలగవనే మనం భావించుకోవాలి. మనం ఎప్పుడూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకునేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం, ఒక్క గొప్ప మనస్తత్వం కలిగినటువంటి ప్రజలంతా కూడా ఈ దేశం మీద, ఈ గడ్డ మీద జీవించి ఉన్నారు కనుక ఎటువంటి విపత్తులు మన దేశానికి ఉండవనే భావించాలి. అన్ని దేశాల వాళ్ళు కూడా భారతదేశాన్ని ఒక తలమానికంగా, ఒక తలలాగా చూస్తారని చెప్పి ఈ భారతదేశంలో ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఒక గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి మనమంతా కూడా సుభిక్షంగా ఉంటాం. ప్రజలంతా కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. పిల్లా పాపలతో, పాడి పంటలతో ఈ భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి కోరుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, హర హర మహాదేవ.